ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం 2029 వచ్చే ఎలక్షన్స్‌లో జనాభా ప్రాతిపదికన మీద డీలిమిటేషన్ అనే పేరుతో ఎమ్మెల్యే సీట్స్‌ని, ఎంపీ సీట్స్‌ని నిర్ణయించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది. అయితే దానికి అగెయిన్స్ట్‌గా సౌత్ ఇండియా స్టేట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ సౌత్ ఇండియా స్టేట్స్‌ని సౌత్‌కి సంబంధించిన స్టేట్స్ అందరూ కూడా దీనికి అగెయిన్స్ట్‌గా మాట్లాడుతున్నారు. దీనికి లీడర్‌షిప్‌గా స్టాలిన్ గారు నిన్న ఒక కమిటీ అయితే నిర్వహించారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వెళ్లారా లేదా? అసలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది చాలా పెద్ద సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆఖరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ గారు సౌత్ ఇండియాలో అదే సౌత్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సౌత్ స్టేట్స్‌లో జనాభా ప్రాతిపదికన మీద ఎమ్మెల్యే సీట్స్‌ని గాని, లోక్‌సభ సీట్స్‌ని గాని నిర్ణయించాలని చెప్పి డిసైడ్ చేశారు. దీనికి స్టాలిన్ గారు ఫస్టు గళమెత్తారు. అంటే ఆయన ఫస్ట్ స్టాండ్ తీసుకొని, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సౌత్ ఇండియా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మీద ఎమ్మెల్యే సీట్స్‌ని గాని, ఎంపీ సీట్స్‌ని గాని డిసైడ్ చేస్తే సౌత్ ఇండియా స్టేట్స్ నష్టపోతాయి. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క స్టేట్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని లోక్‌సభలో వాళ్ళు ఓపెన్ చేయగలుగుతారు. ప్రజల వైపు మాట్లాడగలుగుతారు అనే దాని గురించి ఆయన డిస్కస్ చేసి సౌత్ ఇండియా స్టేట్స్‌ని ఒక మీటింగ్ జేఏసీ అనే మీటింగ్‌ని నిన్న కండక్ట్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ వెళ్తా అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు దానికి. అయితే సీబీఎన్ గారు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, సీబీఎన్ గారు ఆల్రెడీ కూటమిలో నరేంద్ర మోడీ గారి కూటమిలో ఉన్నారు గాబట్టి సీబీఎన్ గారు వెళ్ళలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారేమో అని చెప్పి అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఎందుకంటే రెడ్ బుక్ పేరుతో ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో దారుణాలు జరిగినాయో దానికి అగెయిన్స్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ ధర్నా చేసినప్పుడు ఆయనకి ఇండియా వైజ్ నుంచి అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపారు. సో, అదే కాన్సెప్ట్‌తో జగన్మోహన్ రెడ్డి గారు గూడా ఈ సౌత్ స్టేట్స్‌కి ఏదైతే డీలిమిటేషన్ పేరు మీద అన్యాయం జరుగుతుందో, దానికి అగెయిన్స్ట్‌గా వెళ్తారేమో అని చెప్పి దానికి మద్దతుగా స్టాలిన్ గారి దగ్గరికి వెళ్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ జగన్ గారు చాలా తెలివిగా, చాలా స్ట్రాటజిక్‌గా అడుగులు వేస్తూ సింపుల్‌గా, క్లీన్‌గా నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ రాశారు. నరేంద్ర మోడీ గారికి అటు మెప్పించి, ఇటు స్టాలిన్ గారికి గూడా మెప్పించి, చాలా స్ట్రాటజిక్‌గా ఆయన ఆ లెటర్‌లో మాట్లాడడం జరిగింది. జగన్ గారు ఆ లెటర్‌లో ఏం చెప్పారంటే, నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ సౌత్ స్టేట్స్‌లో మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానివల్ల మేము ఇబ్బంది పడతాము. ఒకసారి దాన్ని కన్సిడర్ చేయండి. అలాగే స్టాలిన్ గారికి గూడా సేమ్ లెటర్‌ని పంపించారు. అంటే జగన్ గారు మెసేజ్ ఎలా ఇచ్చారంటే, అటు సౌత్ స్టేట్స్‌కి వస్తున్న ఇబ్బందికి ఈయన గూడా మద్దతుగా ఉంటున్నాను అని తెలియజేస్తూ, మరొకటి నరేంద్ర మోడీ గారికి గూడా నేను అగెయిన్స్ట్‌గా వెళ్ళట్లేదు అని చెప్పి, ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా క్లీన్‌గా లెటర్‌లో ఆయన క్లియర్‌గా మెన్షన్ చేసి, చాలా స్ట్రాటజిక్‌గా మేనేజ్ చేశారు ఈ సిట్యుయేషన్‌ని. అయితే రానున్న రోజుల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? సౌత్ స్టేట్స్ మీద ఏ విధంగా ఈ డీలిమిటేషన్ ఎఫెక్ట్ పడనుంది అనేది మనమంతా వేచి చూడాలి. సో, మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో, జగన్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా? కాదా? వెళ్ళాల్సిందా? అనే దాని గురించి మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.